హాయ్ అండి, గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. ఇప్పుడైతే నేను పుట్టపర్తి రైల్వే స్టేషన్లో ఉన్నానన్నమాట. ఎందుకు పుట్టపర్తి రైల్వే స్టేషన్లో ఉన్నాను అనే విషయం చెప్పాలంటే, గత 3-4 ఇయర్స్ బ్యాకు ఒక హాస్పిటల్ పని మీద నేను పుట్టపర్తి రావడం జరిగింది. ఎందుకంటే పుట్టపర్తిలో ఇక్కడ సత్యసాయి సంబంధించిన హాస్పిటల్స్, ఒకటి పుట్టపర్తి, 2 బెంగళూరు, 2 హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్. ఇక్కడ అంటే మనం చేయించుకోలేని జబ్బులు ఏమైనా ఉంటే ఇక్కడ ఫ్రీగా చేస్తారనమాట. సో అనుకోకుండా నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, దానివల్ల నేను హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక్కడ నాకు ఎవరో తెలియదు అనమాట ఫస్ట్. అయితే మన రామ్మూర్తి గురువు గారు ఉన్నారు కదా, ఆయన సలహా మేరకు ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు, ఒకసారి వెళ్ళి 2 రోజులు ఉండు, అక్కడ నీ పని అయిపోయిన దాకా అని చెప్పి పంపించారనమాట నన్ను. అయితే అక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ చూసిన తర్వాత నేను పూర్తిగా వాళ్ళకి బానిసన అయిపోయాను అనమాట. అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు. అది మన ఇంట్లో వాళ్ళు ఎవరు, మన చుట్టాలు ఎవరు, మన ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళందరికీ అతీతం అన్నమాట. వాళ్ళందరికీ అతీతం. అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు. సో అప్పటి నుండి నాకు ఇక్కడ ఒక రకమైన రిలేషన్ ఏర్పడింది అనమాట వాళ్ళతో. వాళ్ళు ఏదన్నా కార్యక్రమాలు ఉంటే చెప్తూ ఉంటారు, నేను వస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళు గురించి చెప్పాలంటే వాళ్ళు మన సైడ్ వాళ్ళు అనమాట, విజయవాడ సైడ్ వాళ్ళు. ఒక 30 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇక్కడ సత్యసాయి బాబా భక్తులు అనమాట వాళ్ళు, పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. అయితే ఆ భక్తితో వాళ్ళు ఒక చిన్న సైజు టెంపుల్నే కట్టించుకున్నారు వాళ్ళు ఓన్గా. అదే సాయి దర్బార్ అనమాట. దాన్ని నమ్ముకుని సాయిబాబాకి సేవ చేసుకుంటూ వాళ్ళ కుటుంబం మొత్తం అలా గడిపేస్తూ ఉన్నారు. సో అయితే ఇప్పుడేంటంటే ఈ సాయి దర్బారు సమక్షంలో ఈరోజు సహస్ర చండీ హోమం నిర్వహిస్తున్నారనమాట పుట్టపర్తిలో. కాబట్టి యాక్చువల్లీ నేను 2 డేస్ బ్యాకే రావాలి ఇక్కడికి, అది చిన్న చిన్న కారణాల వల్ల రాలేకపోయాను. ఈరోజు అనమాట, ఈరోజు డేట్ వచ్చేసి 26th సెప్టెంబర్. ఈరోజు సహస్ర చండీ హోమం జరుగుతుంది. సో దానికోసం ఇక్కడికి వచ్చానమాట. ప్రజెంటు ఇప్పుడు నేను పుట్టపర్తి రైల్వే స్టేషన్ కానీ దగ్గర ఉన్నాను. మాకు రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఇక్కడే చేశారనమాట మా రూమ్స్ కూడా. ఫ్రెష్ అయ్యి ఇప్పుడే కిందకు వచ్చాను. మన రామ్మూర్తి గురువు గారు అభీష్టం మేరకు, కోరిక మేరకు, అలాగే సాయి దర్బారు సౌజన్యమ్మ వారి కోరిక మేరకు ఈ ప్రోగ్రాం మొత్తం వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలని ప్రయత్నం అనమాట. సో దాంట్లో భాగంగానే ఇదంతా చేస్తున్నాను. ఓకే, ఇదిగో మీరు చూస్తున్నారు కదా, శ్రీ సత్యసాయి ప్రశాంత నిలయం రైల్వే స్టేషన్ ముందు వచ్చేసి సర్కిల్ దగ్గర ఇక్కడ ఒక పూర్ణ కుంభం పక్కన సాయిబాబా హోర్డింగ్స్ పెట్టారనమాట. ఎందుకు ఇక్కడ స్టేషన్ మొత్తం ఇంత ఇదంటే, యాక్చువల్లీ ఈ స్టేషన్ వరకు, అంటే మిగతా స్టేషన్లు ఏమో నాకు తెలియదు కానీ ఈ స్టేషన్ వరకు అయితే దీని డెవలప్మెంట్లో సత్యసాయి ట్రస్ట్ వాళ్ళ హస్తం మేజర్ పార్ట్ ఉందన్నమాట దీంట్లో, ఈ స్టేషన్ డెవలప్మెంట్లో కానీ, ఈ పుట్టపర్తి డెవలప్మెంట్లో కానీ. అందుకే ఈ పుట్టపర్తి మొత్తం సత్యసాయి నిండిపోయి ఉంటాడు. ఆ బాబా గారు నిండిపోయి ఉంటారు అనమాట, సత్యసాయి బాబా గారు నిండిపోయి ఉంటారు. ఎక్కడ పెట్టినా ఆయన హోర్డింగ్లు, ఆయన చెప్పిన సూక్తులు మనకి అడుగడుగున కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదండి ఇక్కడ ఫ్లెక్సీ,
ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేశారనమాట ఈ ఎంట్రన్స్లో. కామాఖ్య అమృత శోధన ఆధ్వర్యంలో శ్రీ వేణుశ్యామ వారి ఆధ్వర్యంలో సహస్ర చండీ హోమం అండ్ పారాయణ సెప్టెంబర్ 26 గురువారం సాయంత్రం 3 గంటల నుండి ఇదనమాట. అండ్ ఈ పక్క వచ్చేసరికి అభిమానులు ఒక ఫ్లెక్సీ వేయించారు. సాయి దర్బార్ ఆలయంలో నిర్వహించే సహస్ర చండీ హోమం కార్యక్రమానికి విచ్చేయించిన ప్రముఖులకు భక్తులకు భక్తాదులకు స్వాగతం సుస్వాగతం. అండ్ ఇదొక ఫ్లెక్సీ. ఓకే, ఇదన్నమాట. అంటే బాగున్నారండి గురుగారు? నమస్కారం గురుగారు. చెప్పండి సార్. మాట్లాడండి. అంటే బాగున్నారా? చాలా బాగున్నా అండి. చూసారా అందరూ? ఇది కూడా మొత్తం వచ్చేస్తుంది. చెప్పండి. చెప్పండి అమ్మా, ఏంటి పరిస్థితి? రాదా? మాట్లాడటం రానవసరం లేదండి, జరిగేది చెప్తే వచ్చే చాలు. మేము ఒకరోజు సేవకు వచ్చాము, తర్వాత సహస్ర చండీ యాగం చేయించుకోవడానికి వచ్చాము. ఇప్పుడు సత్య సాయిబాబా దర్శనం ప్రశాంతి నిలయం దర్శనానికి వెళ్తున్నాము. ఇప్పుడు బాగుంది, అన్ని చాలా బాగున్నాయి. ఓకే అండి. చండీ ఈ రోజు నమస్తే అండి. ఇందాక చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టు సాయి దర్బారు సాయిబాబాని నమ్ముకొని ఒక ఫ్యామిలీ జీవిస్తారని, ముఖ్యంగా సౌజన్య అమ్మగారు అనమాట, సాయినాథ్ గారు. అందరూ సాయిలే అని చెప్పాలి. ఇక్కడ ఒకరి పేర్లు అనేది పెద్దగా గుర్తుండవు కానీ అందరూ సాయిలే అనమాట. ఆయన సాయిని తలుచుకుంటూ సాయిని పిలుచుకుంటూ ఉంటూ ఉంటారనమాట. సో ఇక్కడ సహస్ర చండీ హోమం పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమానికి మూలం అన్నమాట. వీళ్ళు గురుగారి సహకారంతో దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం. స్వామి సరస్వతి వాళ్ళ జయంతి అంటే పుట్టినరోజు సందర్భంగా సహస్ర చండీ పుట్టుబర్తిలో పెట్టారు. ఈరోజు పుట్టుబర్తిలో సహస్ర చండీ జరుగుతుంది. 3 గంటలకి పారాయణము. అమ్మగారు వచ్చిన్నారు. ఏమి అమ్మ పేరు? వేణుశ్యామ గారు వస్తూ ఉన్నారు. ఆల్రెడీ వచ్చిండారు. 3 గంటలకి పారాయణం స్టార్ట్ అవుతుంది. 6 గంటలకి హోమం స్టార్ట్ అవుతుంది. అయితే 9:30 అవుతుంది. ఓకే గురుగారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాంగణం అంతా పారాయణం జరుగుతుందన్నమాట. మధ్యాహ్నం 3 గంటల నుండి పారాయణ జరుగుతుంది. ఈ ప్రాంగణం అంతా కనిపిస్తున్నాయి కదా మీకు హోమాలు మొన్నంతా సెట్ చేశారనమాట. 108 హోమాలు మొత్తం. స్టేజ్కి బ్యాక్గ్రౌండ్లో బ్యానర్ని సెట్ చేపిస్తున్నారనమాట. ఈరోజు స్పెషల్ ఏంటంటే స్వామి గారి బర్త్డే అంట, పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సహస్ర చండీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి వచ్చేసరికి ఇవేమో పూజకు సంబంధించిన సామాన్ అండి. నేను చెప్పిన సాయి దర్బార్ ఇదేనండి. ఈ టెంపుల్ని వాళ్ళు ఓన్గా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సాయి భక్తులు కొంతమంది చూసి విరాళాలు ఇవ్వటం కూడా జరిగిందంట. చూస్తున్నారు కదా ఎంత పెద్ద
టెంపుల్ని ఇక్కడ వాళ్ళు నిర్వహిస్తున్నారు. సాక్షాత్తు ఆయన ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారన్నమాట. ప్రతిష్ఠ చేసి ఆయన సేవలో నడుస్తున్నారు. ఈ పక్కన షిరిడి సాయినాథుని ప్రతిష్ఠ. ఓవైపు ఆంజనేయుడు, ఓవైపు అమ్మవారు. అమ్మవారు ఇక్కడ వచ్చేసి లక్ష్మణ్. ఇప్పుడే చాలామంది సేవకులు వస్తున్నారండి. బండి మీద పెట్టినావాక వస్తారే తినండి తినండి తల అందరికీ కూడా టిఫిన్ ప్రసాదం అన్నమాట. బాబా ప్రసాదము అలా కొంచెం తీసుకోండి. ఇక ఇంటి దగ్గర అయితే మధ్యాహ్నానికి సాయంత్రానికి వంట కార్యక్రమాలు చాలా వేగంగా జరుగుతున్నాయి అన్నమాట. మా భద్రయ్య అన్న మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. కేదార్నాథ్ యాత్ర నుండి మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అనమాట మా భద్రయ్య అన్న. టెంట్ దగ్గర గారు టెంట్ సామాన్ తెచ్చారు కదా, టెంట్ సామాన్ తెచ్చారు కదా. పప్పు అవుతుంది. ఇక ఇంట్లో అయితే అమ్మవారి ప్రతిమ ఉంటుంది. నిత్య పూజలు అందుకునేది అనమాట అమ్మవారు. ప్రతినిత్యం పూజతోనే ఇక్కడ డే మొదలవుతుంది అనమాట. నమస్కారం గురుగారు. స్వామి స్వామి లేదు, యోగానంద మాక్ స్వామి, యోగానంద స్వామి తిరుత్తణి నవనాథ పీఠం, నవనాథ పీఠం పీఠాధిపతులు అదే. జయ గురుదేవదత్త. ఈరోజు సహస్రచండీ పారాయణ అలాగే సహస్రచండీ హోమం జరుగుతుంది మన పుట్టపర్తి సత్యసాయి దర్బార్ మందిర్లో, సాయి దర్బార్ మందిర్లో. ఇక్కడ మా అక్కయ్య గారు ఉన్నారు, సౌజన్య గారి ఆధ్వర్యంలో. అలాగే మన గురువు గారు యోగానంద శ్రీరామ్మూర్తి గారు, యోగానంద స్వామి, అలాగే ఇంకో స్వామి పీఠాధిపతి స్వామి శివరామ్ గారు, అలాగే శ్రీశైలం నుంచి మన శేఖర్ స్వామి గారు, తిరుత్తని శేఖర్ స్వామి గారు, అలాగే శ్రీశైలం నుంచి మానుస్వామి ఆశ్రమం పీఠాధిపతి శివస్వామి గారు కూడా వచ్చిన్నారు. ఇంకా అనేక మంది గురువులు భక్తులు ఈ కార్యక్రమానికి అంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు. మన
అమ్మవారి యొక్క కరుణా కటాక్షంతో ఈ యొక్క జాతర కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. అలాగే స్వామి సత్యసాయిబాబా గారి ఆశీస్సులతో ఈ యొక్క దివ్యమైన భవ్యమైన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ పుట్టుపర్తిలో భక్తులందరూ కూడా లోక కళ్యాణం కోసమే ఈ కార్యక్రమం అంతా కూడా మనం చేస్తూ ఉన్నాము. ఏ ఒక్కరి స్వార్థం కోసమో ఎవరి కోసమో కాదు ఇది జరిగేది, లోక కళ్యాణం కోసము మనం ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. జై గురుదేవ్. సాయిరామ్. సాయిరామ్. సాయి గురించి మీరు చెప్పాలి. ఆయనకి మాటలు రావట్లేదు, మీరే చెప్పాలి. సాయి మహాదేవ్ ఈ కార్యక్రమంలో సాయి మహాదేవ్ కూడా మార్కాపురం వచ్చారు, మార్కాపురంలో చూశారు. ఇది కూడా చేయాలని ఒక సంకల్పం అక్కడ మార్కాపురంలో వచ్చింది. ఆ సంకల్పంతోనే ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అన్నట్టు ముఖ్యమైన విషయం, సాయినాథ్ గారు సంగీత అధ్యాపకుడు అనమాట. అబ్బా. సంగీత అధ్యాపకుడు మలేషియా. మలేషియాలో మన సంగీతాన్ని విదేశాల్లో కూడా విస్తృతంగా వ్యాపింపచేస్తా ఈయన ద్వారా అంత దూరం పోయినందుకు చాలా సంతోషంగా కూడా భావిస్తా ఉన్నాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ధన్యమే, మంచి పుత్రుడు కాబట్టి అందరూ కూడా చెప్పండి. కలియుగంలో ప్రతి జీవుడు ఇచ్చేయండి చెప్పండి. ప్రతి జీవుడు మోక్షానికి వెళ్ళాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఇది మనం చెప్పింది కాదు, వేదం చెప్పేది. ఒకటి గణపతి, రెండోది చండీ. చండీకి మించిన హోమం లేదు, చండీకి మించిన దేవుడు లేదు అని పెద్దవాళ్ళు చెప్పింది, మనం చెప్పింది కాదు. గణపతి విఘ్నాన్ని హరించేవాడు గణపతి. చండీ మన సనాతన ధర్మంలో నుంచి చండీ అనేది మన అమ్మవారు ఆవిర్భవించిన విషయం ఏంటంటే అన్యాయాన్ని అధర్మాన్ని హరించి మంచిగా ఉండేవారిని కాపాడాలనేది ఆ చండీ అమ్మవారి ఉద్దేశం. కాబట్టి అటువంటి ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుంది. రామూర్తి స్వామి గారు, అమ్మగారు సౌజన్యమ్మ గారు చేస్తూ ఉంటారంటే ఖచ్చితంగా ఇది చండీ అనుగ్రహంతో జరుగుతూ ఉంది, కానీ ఇది మన అనుగ్రహం కాదు 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 సత్యం సత్యం పునఃసత్యం. ఈ సాయి దర్బార్ నుండి ఏ కార్యక్రమం చేసినా మేము సమస్త లోక కళ్యాణం కొరకు చేపట్టి చేస్తున్నాము. స్వామి దయ వలన అన్ని కార్యక్రమాలు మాకు విజయవంతంగా పూర్తి చేసి మమ్మలను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ సాయి దర్బారు వలన మాకు అనేక సేవా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు లభిస్తున్నాయి. అవన్నీ స్వామి సంకల్పంతో నిర్వహించబడుతున్నాయి. సమస్త లోక సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. ఓం సాయిరామ్. ధన్యవాదాలు. ఓకే. అందరినీ కలిపింది. గురువుగారు మరియు పీఠాధిపతులు అందరూ కూడా ఇక్కడ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు అన్నమాట, చేసిన ఏర్పాట్లని. వీళ్ళు సతీష్, సాయి కుమార్ అని ముగ్గురు కూడా రైట్ అన్ని కవర్లు ఇది 4వ స్వామి.
మీ ఆధ్వర్యంలో వాచ్మెన్ నా ముఖ్యంగా కాదు వాచ్మెన్ లెక్కే స్వామిని నడిపిస్తా ఉంది. ఫస్ట్ మార్కాపురము వర్షం ఆగింది, వర్షం కూడా వస్తుంది. అమ్మాయి అంటుంది నా సంకల్పం కానీ నీ సంకల్పం లేకపోతే వర్షం వచ్చేది ఆగేది. రెండోది అసురాపేట, తెలంగాణ అసురాపేట. అక్కడ కాలేజ్ గంగరాజ్ కుమార్ కాలేజీలో మా శిష్యుడు ప్రిన్సిపాల్ అక్కడ పెట్టారు, అది కూడా బాగా. మూడోది కోటప్పండి, నేను ఉండే ప్లేస్ కోటప్పండి రావాలి. కోటప్పకుండా మేము అప్పుడు కూడా వస్తాం. షిర్డి సాహిబ్ మందిర్ మాదే. 2007లో పాదయాత్ర పోయి చెప్పులు వేసిపెట్టారు, ఆ ఇబ్బంది చెప్పులు వేయడం 2007లో వేసిపెట్టింది. అది బదిలీలో పడింది బంద కేదార్లో పడింది. గురుము లోపల పోయి ఇట్లా వచ్చారు, ఏం కాదు అది. ఆమె ఇది 4 కోటప్పకొండ, మార్కాపురము, అసురాపేట. ఇది చాలా కష్టమైంది, చాలా కష్టం. ఎవరికి ఆన్సర్ కృపా. ఇక్కడైతే మొట్టమొదటగా సాయి దర్బార్లో హోమం అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఇక్కడ చేసిన తర్వాత అమ్మగారు ఇక్కడ చేస్తారు. ఇప్పుడు తర్వాత ఈవినింగ్ అక్కడ చేపిస్తారనమాట. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. श्री अमृतानंदनाथ श्री गुरु श्रीपादकां पूजयामि तर्पयामि नमः स्वाहा ओम स्वाहा ओम ह्रीं नमः अमृतानंदनाथ गुरु प्रसीद ह्रीं ओम स्वाहा ओम ह्रीं नमः अमृतानंदनाथ गुरु प्रसीद ह्रीं ओम स्वाहा ओम ह्रीं नमः अमृतानंदनाथ गुरु प्रसीद ह्रीं ओम स्वाहा ओम ह्रीं नमः अमृतानंदनाथ गुरु प्रसीद ह्रीं ओम स्वाहा ओम ह्रीं नमः अमृतानंदनाथ गुरु प्रसीद ह्रीं ओम स्वाहा ओम ह्रीं नमः अमृतानंदनाथ गुरु प्रसीद ह्रीं ओम स्वाहा ओम ह्रीं नमः अमृतानंदनाथ गुरु प्रसीद ह्रीं ओम स्वाहा ओम ह्रीं नमः अमृतानंदनाथ गुरु प्रसीद ह्रीं ओम स्वाहा। పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
శాంతి శాంతి. ఓకే, పూజ అయిపోయింది కదండి. మధ్యాహ్నం వచ్చిన వారికి లంచ్ అయితే ఏర్పాటు చేశారనమాట, ప్రసాదం. వచ్చిన కొద్దిమంది అయితే ఇప్పుడు తినేస్తున్నారు. దాంట్లో భాగంగా వైట్ రైస్, పప్పు, పెరుగు అండ్ పచ్చడి కూడా ఏర్పాటు చేశారు. అందరూ కూడా హోమంలో పాల్గొనడానికి వచ్చిన భక్తులండి. ఓకే అండి, ఇక సాయంత్రం జరగబోయే చండీ పారాయణ మరియు చండీ హోమం కార్యక్రమం మరొక వీడియోలో మీకు క్లుప్తంగా చూపిస్తాను. ప్రస్తుతానికైతే వీడియో ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైంది కాబట్టి ఇంకొక వీడియోలో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. జై సాయిరామ్.